అన్న తమ్ముళ్ళ మ్యాచ్ ఫైర్ ఫైర్ మీద ఫైర్ జరుగుతుంది. తమ్ముడు వెనక ఎంత కొట్టా అన్నకే ఓవర్ 5 बाउंड्री का అన్నకే పిడి పడిందా రావా जाने का नहीं काम को भी गच्चू घर में बैठना ओए मारे जो नेरा బా కొట్టేస్తుంది బయటికి తీసుకుపోవట్లేదని వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది చేస్తుందా. ఇంకో ఎక్స్ట్రా పవ్ అయితే చెప్పాను బ్రెడ్. సో దానికి ఇస్మి దాదాపు దీంట్లో వేసేయాలి. చాక్లెట్ ప్రైస్ వచ్చి 180, ఇది 180 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ అంటే మనకు గుర్తుకు వచ్చేది క్రికెట్. సో ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అంతా గ్రౌండ్లో ఉన్నారంట మ్యాచ్ ఆడడానికి. నేను కూడా వెళ్తున్నాను మ్యాచ్ ఆడడానికి అయితే ఇంటికి రెడీ అయిపోయి. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్గా ఇంట్లో కోసం చికెన్ తెచ్చి ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఈరోజు సండే కదా, సో దానికోసం అయితే ఇంకా చికెన్ తేడానికి వెళ్తున్నాను. చికెన్ తెచ్చేసి ఇంకా నేరుగా మనం గ్రౌండ్కి అయితే వెళ్ళిపోతాం. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేసినట్టుంటారు నాకు. ఇంకా మంచి వీడియోస్ అయితే నేను తీస్తుంటాను, సపోర్ట్ ఉంటే చాలు. సో ఇప్పుడు నేరుగా మనం వెళ్ళి చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ ఇచ్చేసి తర్వాత నేరుగా మనం గ్రౌండ్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు వెళ్ళి చికెన్ అయితే తెచ్చాను. సో చికెన్ రేట్లు అర్థం కావటం లేదు, ఎందుకు ఇంత రేట్లు పెరుగుతున్నాయి అనేది. అసలు ఇప్పుడు కిలో వచ్చి 300, స్కిన్లెస్ అయితే 340 రూపాయలు, మామూలుగా అయితే 180, 200 ఉండేది. రీసెంట్గానే భయంకరమైన రేట్లు అయితే పెరిగిపోయాయి చికెన్ రేట్లు అయితే. ఇప్పుడు తప్పదు, ఏదైనా తీసుకోవాల్సిందే తినాలనుకుంటే మాత్రం. సో ఇంకా నేరుగా మనం గ్రౌండ్కి అయితే వెళ్ళిపోతాం ఇచ్చేసి చికెన్. అన్న తమ్ముళ్ళ మ్యాచ్ ఫైర్ మీద ఫైర్ జరుగుతుంది. తమ్ముడు వెనక ఎంత కొట్టా అన్నకే ఓవర్ 5 बाउंड्री का అన్నకే పిడి పడిందా రే 2 ఓవర్లకి అయిదా. మీ అన్నకి ఎంత కొట్టా అది చెప్పు. 2 వాడే వేసాడా. ఆవిదైతే విన్ అయిపోయాడు. ఎన్ని ఓవర్లకి ఎన్ని కొట్టారా ఆపోజిట్ వల్ల? నువ్వు ఎందుకు కొట్టావా? 4 ఓవర్లకి నువ్వు ఎన్ని కొట్టావా? 4 ఓవర్లకి 7 4లు 1 6 కొట్టాను. ఓకే. ఆపోజిట్ 3 4లు 1 6 కొట్టాను. ఓకే, విన్ అయిపోయావు. ఆల్ ది బెస్ట్. నాయబ్ బన్నా సిసింది అన్న 8 బాల్కి 2 6లు కొడతారా? కళ్ళు మూసుకొని కొడతాడు సిసింది అన్న. కమారా సిసింద్రి నాయక్ బౌలింగ్, సిసింద్రి బ్యాటింగ్. ఫస్ట్ బాల్ డాట్ బాల్, ఈ బాల్ కూడా డాట్ అయిపోయి 5 బాల్ డాటే వరుసగా 1 6 కూడా కొట్టలేదు. లేదు ఇప్పుడు మార్చారు మ్యాచ్, ఎందుకంటే మీరు ముందే మాట్లాడుకోవాలి. ఫస్ట్ మాట్లాడుకోవాలి, ఇప్పుడు కుదరదు అది. చెప్పు కాలేషా నవీ బాయ్. కళ్ళు మూసుకుని కొట్టలేడంట. 3కి 2 అయిపోయింది. 2కి 2 అయిపోయిందిలే. వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది, దానివల్ల ఇంకా మ్యాచ్ కూడా ఆపేసి ఇంకా వికెట్లు అయితే తీసుకుని నేరుగా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. వాన్ దెబ్బకి మ్యాచ్ ఆపేసి గమ్ముకి ఇంటికైతే వెళ్తున్నాం. ఏం కాదులేమా, ఈ వాన్ వల్ల మ్యాచ్ కూడా ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది. చూద్దాం మధ్యాహ్నం నుంచి ఆడదామా, లేకుంటే మా వాళ్ళు చెప్తున్నారు మధ్యాహ్నం కూడా ఆడరని. చూద్దాం మధ్యాహ్నం ఆడి ఏదైనా అంటే కామెడీ వీడియోస్ కూడా చేయాలనుకున్నాను ఇన్స్టాగ్రామ్లో, కానీ ఈ వాన వల్ల తీయలేదు. వాన అంటే ఎక్కువ లేదు, ఇలా అంటే స్పీడ్గా భయం పట్టడం లేదు, అట్లా స్లోగా ఏం లేదు, మీడియంగా కంటిన్యూగా పడతానే ఉంది. బండి ఆగిపోతుంది. క్లైమేట్ అంతా కూల్గా ఉంది, అసలు చలేస్తుంది బయట. ఈ టైంలో కూడా మధ్యాహ్నం అయినా చలేస్తుంది, క్లైమేట్ ఆ విధంగా ఉంది. ఈరోజు సండే అంతా వేస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్, ఎందుకంటే వాన పొద్దున్న నుంచి అసలు ఆగట్లేదు, కంటిన్యూగా వాన పడతానే ఉంది. మ్యాచ్ ఆడడానికి కూడా ఏం లేదు, ఇంకా ఫ్రెండ్స్ అట్టా బయటకు వచ్చి కూర్చొని ఉన్నాను. క్లైమేట్ అయితే క్యాక. మనకి ఈరోజు సండే లాస్. అప్ప కావాలా? బయట వాన పడుతుంటే ఐస్ అవసరం నీకు? చెప్పు, వాన పడుతుంటే నీకు ఐస్ అవసరమా? వద్దు అని చెప్పు. నో ఐరా నో. కర్ర తీసుకుని కొట్టేసింది ఫోన్ని. కొట్టబాకు ఐరా, మాన్నాకోమా. అదే బాహర్ బసాత్ పడతా హై, గై జని బాహర్ కో క్యా గై జని కతో కావో. భయంకర వాన ఉంటే తినడానికి ఐస్ క్రీమ్ కావాలంటే ఇప్పుడు మా పాపకి. ఐరా నక్కో
మాన్నకో కొట్టేసింది కర్ర తీసుకునే. వద్దు వద్దు అయిరా, కొట్టకూడదు, నాన్నని కొట్టకూడదు. మారేజని పప్పకు आइस खाई जानी తినకూడదు. వావా जाने का नहीं काम को भी गच्चू घर में बैठना. ఓయ్ మారేజనేరా బా కొట్టేస్తుంది, బయటికి తీసుకుపోవట్లేదని. ఏ వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది చేస్తుందా? సారీ కైకు సారీ. ఎందుకు కొట్టినందుక? మా పాప ఇంట్లో అప్ప కావాలండి, ఇంక అంతే నేరుగా బయలుదేరికి వచ్చేసాను. ప్రజెంట్ నేను వచ్చి రాజరాజేశ్వరి గుడి దగ్గర ఏరియా ఇది. కరెంట్ ఆఫీస్ దాటిన తర్వాత ఆ పక్కన పానీపూరి బండి అండ్ పావు భాజీ బండి ఉంటాయి. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా తినాలనుకున్నా నేను ఇక్కడ వచ్చి తినేది పావు భాజీ పానీపూరి. సో ఇప్పుడు ఇంటికైతే నా పాప కోసం అయితే పార్సల్ అయితే తీసుకెళ్తున్నాను. సో వెళ్ళి అడుగుదాం. మామూ పావు భాజీ దాల్ మామూ. ఓకే దాల్ మామూ. ఏ ఖానే కే లియే దాల్, 2 పార్సల్ దాల్. ఒక ప్లేట్ వచ్చి 60 రూపాయలంట. ఒక తినేసి 2 పార్సల్ అయితే తీసుకెళ్ళిపోతాం. అలాగే పానీపూరి కూడా తీసుకెళ్దాం. ముందు పార్సల్ అయిపోయిన తర్వాత పానీపూరి అయితే తీసుకుందాం. వాడైతే ఈయన సతాయిచ్చేస్తున్నాడు, అది ఇదేమని. వాడి కోపం వచ్చిందంటే ఆ గెడి తీసి కొడతాడు తెలియకుండా. ఏరా ఏం సతాయిస్తున్నావా? కొత్తిమీర ఏంటా? బటర్ బాగా వేసి ఉప్పు కారం బాగా వేసి కాల్చు బన్నీని. వాడిని నేర్పించే ఉసు సికాదాలి మాము. నచ్చి కాదా కామ్ కర్నే. ఓ మా వాడిని జరిపించేస్తా. జరిపోరా, మనకి ఫ్రీ పావ్ భాజీ. ఒక ప్లేట్ కట్లెట్ కూడా చెప్పున్నా తినడానికైతే. क्या बोल रहे थे? दही और क्या बेटा? दही वो 2 भी दाल माओ. క్లైమేట్ మాత్రం క్యాక కలిస్తుంది అసలు. మనకు వచ్చాం బైక్లో మాత్రం. బయటకు వస్తాం ముందు ఏ ఖాళీ వస్తే వద్దు దుబాలే ఖానే కా. ఇంకో ఎక్స్ట్రా పవ్వు అయితే చెప్పాం బ్రెడ్. సో దానికి ఇస్మి దాదాం దీంట్లో వేసేయాలి. అండ్ అలాగే వచ్చి ఇది వచ్చి దహీ పూరి. టేస్ట్ చేద్దాం ఇది కూడా ఎలా ఉందో. ఒక పూరి బాగుంది. మీరు ఇప్పుడు తినాలనుకుంటే ఆపోజిట్ వచ్చి అడ్రస్ వచ్చి కరెక్ట్గా ఏం రెడ్డి షోరూమ్ ఉంది, బైక్ హీరో. నేను ఆపోజిటే ఉంటుంది. పావ్ భాజీ అండ్ పానీపూరి వచ్చి టేస్ట్ చేయండి ఒకసారి. అయితే తీసుకున్నాం ఇప్పుడే పానీపూరి కట్లెట్ అండ్ పావ్ భాజీ. ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరుతున్నాం. అంగడు తీసుకున్నాడు మా వాడు. అలా మా పాప కోసం ఎంతైనా తీసుకుంటా. డైరీకి అయితే వచ్చాను. మనకి ఐస్ క్రీమ్ కావాలంటే మా పాప ఐస్ క్రీమ్ అడిగింది ఈరోజు. సో దానికోసం ఐస్ క్రీమ్ తీసుకోవడానికి అయితే వచ్చాను. ఈ అరుణ్ అయితే బాగుంటుంది. నేను తినే దాంట్లో క్వాలిటీ అండ్ టేస్ట్ బాగుంటుంది అరుణ్లో. సో దానికోసం ఏం తీసుకోవాలంటే తీసుకున్నా. చెప్పమా ఏం కావాలి నీకు? కేక్ కావాలా? ఇంకోసారి కోద్దాం. ఎందుకు కేకా? ఈ క్లైమేట్ తినకూడదు కేక్. ఓకే ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటాను. చాక్లెట్ ప్రైస్ వచ్చి 180. ఇది 180 రూపాయలు. 170 పిస్తా లింగలే. ఇంకా ఐస్ క్రీమ్ అన్నీ తీసుకొని ఇంకా నేరుగా ఇంటికైతే వెళ్ళిపోతాం. నాయన ఏంటా చూసిరా, రోడ్ అనుకున్నారా లేకపోతే హైవే అనుకుంటున్నారా? నార్మల్ సిటీ లైన్లో కూడా భయంకరమైన స్పీడ్లో వెళ్తున్నారా? వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళారా? అరుణ్ డైరీ ఐస్ క్రీమ్లో అరుణ్ అయితే క్వాలిటీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది.